హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తున్నానండి షెజ్వాన్ ఇడ్లీ ఫ్రై రెసిపీ. ఇది చాలా క్విక్గా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మీరు చేసుకోవచ్చు. ఎక్కువ ఏంటి తాంజాం లేదు. ఇది చూడండి, నేను చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. చూడండి, నేను దీన్ని టేస్ట్ చూసి చెప్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా యమ్మీ, చాలా టేస్టీగా ఉన్నదండి. మనం ఇంట్లోనే ఎప్పుడైనా ఇడ్లీలు ప్రిపేర్ చేసినప్పుడు ఈవినింగ్ మిగిలిపోతాయి, తినరు ఎవరు, అంటారు ఏంటి మళ్ళీ ఇడ్లీ తింటామా అని. అలాగా ఇలా చేసి పెట్టిస్తామనుకో మన ఇడ్లీలు కూడా చెల్లిపోతాయి. దెన్ మళ్ళీ టేస్టీ అందరూ మరీ కావాలి అని అడిగిస్తుంటారు. అంత రుచిగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చట్పటా టేస్టీ స్పైసీ ఇడ్లీ ఫ్రై రెసిపీ రెడీ చేస్తున్నానండి. చూడండి, అంత టేస్టీగా ఉంటుంది. దీనిలో కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటి చాలా బాగా చేస్తానండి. నేను చేద్దామా, లెట్స్ గో. అందరికంటే ముందు ఇడ్లీలు తీసుకుంటున్నాను. చూడండి, ఇడ్లీలు దీన్ని చక్కగా దీనికి క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలాగా ఎక్కువ పెద్ద ముక్కలు చేసుకోవద్దు, అలాగని చిన్న ముక్కలు కూడా చేసుకోవద్దు. ఎందుకు ఫ్రై చేసేటప్పుడు దీనికి విరిగిపోతాయి అవి, అందు గురించి చెప్తున్నాను. చూడండి, ఇలాగ స్కూబుల్లాగా చేసుకోండి. నేను మాకు కొంచెం పెద్ద సైజులో ఇడ్లీలు చేస్తానండి. మీ ఇంట్లోనే చిన్న ఇడ్లీలా చేస్తుంటే 2 ముక్కలని చేసుకోవచ్చు, 2-3 ముక్కలైనా. నేను కొంచెం సైజు పెద్ద కదా, ఇలా క్యూబ్స్లో చేసుకుంటే ఒక్కొక్క బైటు చక్కగా మనకి ఫోక్ తోటి ఇలా వస్తుంటే పిల్లలు చాలా ఎంబీగా చాలా ఇష్టపడి తింటారు. నా ఛానల్లోన ఇడ్లీ మంచూరియన్ ఎలా చేయాలో అది కూడా చేసి పెట్టాను, తప్పకుండా దాన్ని కూడా చూడండి. దీంతో చాలా రెసిపీస్లు ఉన్నాయి, ఇంకా నేను చెప్తాను కూడా మీకు. చేద్దామా? అందరికంటే ముందు ఒక కడాయి పెట్టుకుంటున్నాను. దీనికి గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి. దీనిలో వేసుకుంటున్నాను 4 స్పూన్స్ ఆయిల్. ఈ ఆయిల్ కొంచెం కాగాక కొంచెం కాగనీయాలండి. గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి, ఎందుకంటే పూర్తి రెసిపీలో పూర్తిగా గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టాలి. దీనిలోకి వేస్తున్నాను 2 వెల్లుల్లి రెవలు చక్కగా రఫ్లీ కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం వేగినప్పటికి ఈ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి ఇవి వేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, దోరగా వేయించుకోండి. దాని తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలి. దీనిలోనే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉన్న క్యాబేజ్, షిమ్లా మిర్చ్, క్యాప్సికమ్, క్యారెట్, ఏ వస్తువున వేసుకోవచ్చు కూరగాయలు. కానీ నేను సింపుల్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మా ఇంట్లో కూరగాయలే కదా చేయట్లేదు అంటారు. అందు గురించి సింపుల్గా ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ దాంతో చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నాకు అక్కడ స్వీట్ కార్న్ అండి ఉంటుంది, డిమార్ట్ వెళ్ళాను, ఎప్పుడైనా తీసుకొస్తుంటాను. అయితే ఒక గుప్పుడు స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. కంపల్సరీ లేదంటే ఇంట్లో ఉన్నదని వేసుకుంటున్నాను. మీ కార్డు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. దీన్ని చక్కగా వేయించుకోండి. దీన్ని చక్కగా వేయించుకోండి. ఇలాగా చక్కగా వేయించుకున్న తర్వాత దీనిలోకి నాకు కోల్డ్ తగ్గటం లేదండి, మా దగ్గర చాలా చలి పడుతుంది. తెల్లవారి ఈవినింగ్ దాని నుంచి చాలా కోల్డ్గానే ఉంటుంది. మీకన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా షెజ్వాన్ ఇడ్లీ ఫ్రై రెసిపీ. చాలా టేస్టీ, చాలా ఇనుగు ఉంటుంది అండి. ఇంట్లోనున్న వస్తువులతో మనం చేస్తాం, మళ్ళీ ఇడ్లీలు కూడా చల్లిపోతాయి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, దీన్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేస్తున్నాను. ఇది స్వీట్ కానీ కొంచెం ఉడికిపోవాలి, పచ్చిది వేసాను కదా దాని నుంచని. ఇలాగా స్వీట్ కానీ దీనిలోన మీరు
క్యాప్సికమ్, క్యాబేజ్, ఏ కూరగాయలు ఉన్నా మీరు నచ్చినట్టుగా అయితే పిల్లలు తిన్నట్టుగా అయితే అవి తీసుకొని వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల్లో కోసేయండి, చిన్న చిన్న ముక్కల్లో కోసేయండి. దాని తర్వాత ఇదిగోండి కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏంటంటే షెజ్వాన్ చట్నీ. దీన్ని నేను 2 చెంచాల్లో వేస్తున్నాను, 2 చెంచాల్లో వేస్తున్నానండి. మీ ఇంట్లోన స్పైస్ తక్కువ తిన్నట్టుగా అయితే మీరు 1 స్పూన్ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే మా ఇంట్లో స్పైస్ తింటారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు. దాని నుంచి దీనిలో వేస్తున్నాను 1 స్పూను టమాటో సాస్. వేస్తే కొంచెం గ్రేవీ కొంచెం థిక్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీన్ని వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకున్నానండి, అరకప్పుడు. ఎందుకంటే ఆ సాసెస్లన్నీ పట్టాలి కదా, దాని నుంచి ఇలా వేసుకొని కొంచెం మరిగినట్టుగా అవుతుంటప్పటికి దీనిలో కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ చూసుకొని వేయండి. షెజ్వాన్ చట్నీలో టమాటో సాస్లోనూ సాల్ట్ ఉంటుంది, అందు గురించి కొంచెం తక్కువ ఇలాగ 2 పించులు వేసుకున్న తర్వాత మీరు కావాలంటే చాలపోతే ఉప్పు పైన కూడా వేసుకోవచ్చు. ఇదండి క్యూబ్స్లో కట్ చేసిన మన ఇడ్లీలో అవి వేసుకుంటున్నాను. వేసుకున్నాక దీన్ని సున్నితం మీద చక్కగా కలిపేసుకోండి. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. దాన్ని మళ్ళీ ఇందులోనే వాటర్లోనే వెళ్తున్నాయి కదా, అంటే గ్రేవీలో వెళ్తున్నాయి, ఇంకా విరిగిపోవచ్చు. అందు గురించి చిన్న సున్నితంగా చక్కగా ఇలాగా టాస్ చేసేసారనుకో చక్కగా వేగిపోతాయి. ఇలాగా గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. వదిలేసి మాత్రం వెళ్ళొద్దాయి, అంటేస్తే టేస్ట్ పోతుంది. ఇలాగ చిన్న మంట మీద దీనికి ఒక 2 నిమిషాలు ఇలాగ టాస్ చేసుకున్నారనుకో యమ్మీ టేస్టీ ఇడ్లీ, షెజ్వాన్ ఇడ్లీ రెడీ అయిపోతుందండి. మీరు ఎవరికి చెప్పని అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి డెకరేట్ మీరు కొంచెం కారం పోసి వేసుకోవచ్చు, సేవ్ బారీకి వస్తుంది అది వేసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుందండి. మీరు ఒక్కసారి మీరు చేశారనుకో మీకు ఐడియా వస్తుంది దీనిలోని వేటేసుకోవాలని, చాలా బాగుంటుంది. ఇలాగా చక్కగా దీన్ని వేయించుకోండి. కారం టేస్టీ షెజ్వాన్ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోయిందండి. అంత టేస్టీ, అంత యమ్మీగా ఉంటుంది. నేను చెప్పానని కాదు, మీరు తప్పకుండా ఒకసారి చేసి చూడాలి. ఎందుకంటే మనం చేస్తూనే ఉంటాం కదా ఇడ్లీలు, ఎంత మెజర్మెంట్తో చేసినా మన ఇంట్లోన ఇడ్లీలు మిగిలడం ఖాయం. దీంతో ఉప్మా ఇంకవుతుంది, చాలా బాగుంటుంది. మీరు కమెంట్ చేస్తే చెప్తే తప్పకుండా చూపిస్తాను నేను. దీనిలో కొంచెం స్పైసీ లెవెల్ పెంచడానికి నేను కొంచెము 1/2 చెంచాడు కంటే తక్కువ కారం పొడి వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం ధనియా పొడి, గరం మసాలా వేస్తున్నాను, మన ఇండియన్ టచ్ ఇవ్వడానికి. మీకు కానీ నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. కారం నేను చెప్పాను కదా, మీ సాబ్ మీద మీరు దానికి అడ్జస్ట్ చేయండి అని. చూడండి ఇలాగా కొంచెం చూడండి వాటర్ ఫామ్ లేకుండా చక్కగా అబ్జర్వ్ అయిపోయింది. దానిలోనికి చక్కగా గ్రేవీ పూర సాసెస్లు అన్నీ ఇలాగ పొడిలాగే చేసేసుకోయండి. గ్రేవీలా బాగుండదు. అది సిమ్లో పెట్టేసి దీన్ని చక్కగా ఇలా వేయించుకుంటే ఆహా టేస్టీ షెజ్వాన్ ఇడ్లీ ఫ్రై రెసిపీ రెడీ. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కూడా నా ఛానల్లో ఏం చూడాలనుకుంటున్నారు మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయగలరు. నేను తప్పకుండా చూపిస్తాను మీకు. నేను ఇలాగా చక్కగా వేయించిన తర్వాత అంతేనండి, దీనికి డిసౌట్ చేసుకోవడమేని. అంత యమ్మీ టేస్టీ రెడీ అయిపోయింది. దీనికి డిసౌట్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, సాయంకాలం స్నాక్స్ అయినా ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు ఓసారి అనిపిస్తుంది కదా మనకు కొంచెం లైట్ తినాలి అని, ఇలాంటప్పుడు మనం ఇలాగా చేసుకొని తీసుకున్నాం అనుకో చాలా బాగా అనిపిస్తుంది. కడుపు నిండిపోద్ది, ఇడ్లీలు చల్లిపోతాయి మనకి. మన పని ఇంకా తొందరగానే రెడీ అయిపోతుంది. ఒకసారి అనిపిస్తుంది కదా మనం హెవీ తినేస్తున్నాం మధ్యాహ్నం సాయంకాలం పెడితేనంటే, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి పెద్దలకి అందరికి చాలా నస్తుందండి. టేస్టీ యమ్మీ షెజ్వాన్ ఇడ్లీ ఫ్రై రెసిపీ, ఇడ్లీ ఫ్రై రెసిపీ అనుకోండి. అంత టేస్టీ, అంత హెల్దీ కోడ్లోనే చేశాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.